మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ విజృంభించాడు. అంటే నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా ఆక్రమించుకుంటూ వెళ్తే ఏ రకంగా మన నోబెల్ శాంతి బహుమతి అనేది డొనాల్డ్ ట్రంప్కి దొరుకుతుంది మీరే ఆలోచించండి. అంటే జనవరి 1 రెజల్యూషన్ ఏంటిది అని అడిగితే ఐ వాంట్ వరల్డ్ పీస్ అని చెప్పి సమాధానం ఇచ్చాడు. కానీ అదే టైంలో వెళ్ళి వెనిజులాని ఆక్యుపై చేశాడు. వెనిజులా ఆక్యుపైయింగ్ అంటే ఆబ్వియస్లీ మధురం దించేసేయడం అంటే వెనిజులాని ఆక్యుపై చేయడం. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా చేశాడు? వాట్ ఆర్ ద 4 ప్రైమరీ రీజన్స్ దట్ లెడ్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ ఆర్డర్ టు అనెక్స్ వెనిజులా? ఇట్ ఈస్ జస్ట్ లైక్ నియో కొలనిజం అనమాట. అంటే ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ తనకి నచ్చిన వాళ్ళని పవర్లో ఉంచితే ఆబ్వియస్లీ తనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి అనే ఉద్దేశంతో మధుర ఎలాగో తనకి నచ్చలేదు, అంటే తనకి ఫేవరబుల్గా చెయ్యట్లేదు. అందువల్ల మధురం దించేసి వేరే వాళ్ళని ఇన్స్టిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ నియో కొలనిజం విచ్ ఈస్ ఎగ్నెస్ట్ ద ఇంటర్నేషనల్ రూల్స్, విచ్ ఈస్ డెఫినెట్లీ ఎగ్నెస్ట్ ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. కానీ ఏంటి ఇక్కడ యుఎస్ లీడ్స్ మ్యాక్సిమం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఆబ్వియస్లీ యుఎస్ని ఎవరో ఏం చేయలేరు. కానీ ఇక్కడ మనం చదువుకోవాల్సింది వాట్ లెడ్ యుఎస్ టు అనెక్స్ వెనిజులా అనేది మనం చదువుకోవాలి. వాట్ ఆర్ ద 4 ప్రైమరీ రీజన్స్? If you see the first and foremost reason of annexation is, మీరు చూస్తే ప్రీవియస్గా దెర్ వాజ్ నో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వెనిజులా. కానీ ఇప్పుడు ఏమైంది? చైనా అకౌంట్స్ ఫర్ $106 billion ఇన్వెస్ట్మెంట్ ఇన్ వెనిజులా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. అంటే ఇక్కడ ఏంటిది? ఇదివరకు వెనిజులాలో ₹1 పెట్టుబడి చైనా పెట్టేది కాదు, మొత్తం కూడా యూఎస్ఏ పెట్టుబడులు పెట్టేది. యూఎస్కే కంప్లీట్గా ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో యూఎస్కే వెళ్ళేవి. కానీ ఇప్పుడేమైంది? అరౌండ్ ఇన్ లాటిన్ అమెరికా అరౌండ్ $300 billion అనేది చైనా ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్ అంటే లోన్స్ రూపంలో కావచ్చు, ప్రాజెక్ట్స్ రూపంలో కావచ్చు. ఈ రకంగా చైనా అనేది ఇన్వెస్ట్ చేసింది. ఎందుకు? ఇట్ వాంట్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ టెంటికల్స్. ఎప్పుడైతే నేను లోన్స్ కింద ఇచ్చానో శ్రీలంక అదే విధంగా కదా అవుతుంది. శ్రీలంకకి లోన్స్ అనేవి ఇచ్చింది. ఎవరి టైం పీరియడ్ ఏమైంది? శ్రీలంక కుడెంట్ పే బ్యాక్. అప్పుడు ఏమైంది? ఇట్ వాంటెడ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇదే రకంగా చైనా ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇట్ వాంట్స్ టు ఎగ్జర్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దట్ పర్టికులర్ కంట్రీ. ఇట్స్ ఆల్సో లైక్ నియో కొలనిజం. కానీ అది ఎక్కడ చేశారు వాళ్ళు? అది అమెరికాకి దగ్గరలో ఉన్న లాటిన్ అమెరికన్ కంట్రీస్లో చేశారు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏంటిది? హీ హాజ్ అప్లైడ్ మున్రో డాక్ట్రిన్. దాన్నే మున్రో డాక్ట్రిన్ని డొనాల్డ్ ట్రంప్ ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి దాన్ని డాన్రో డాక్ట్రిన్ కింద మార్చి నో కంట్రీ విచ్ ఈజ్ ఎనిమికల్ టు యుఎస్ షల్ బి దేర్ విత్ ఇన్ ద ప్రెమైసెస్ ఆఫ్ ద యుఎస్ అనే దాన్ని పట్టుకొని ఇప్పుడు వెనిజులా కంప్లీట్గా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్కి లోబడి ఉంది. అందువల్లే వెనిజులాని ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఈజ్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వెనిజులా. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్. నెక్స్ట్ వాట్ ఇస్ ద సెకండ్ రీజన్? We all know that Venezuela has the largest reserves of oil in the world. ఇదివరకు ఏంటిది? అరౌండ్ 40% ఆఫ్ ద ఆయిల్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ టు యుఎస్. కానీ ఇప్పుడేమైంది? అరౌండ్ 46% ఆఫ్ ద ఆయిల్ ఎక్స్పోర్ట్స్, ఆయిల్ అండ్ మినరల్ ఎక్స్పోర్ట్స్ గో టు చైనా. ఇక్కడ ఏమైంది? ఏవైతే ఆయిల్ అనేది అవైలబుల్ ఉందో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఆయిల్ రిఫైనరీస్ పెరిగాయి. అలాగే ఆయిల్ ఓఎంసీస్, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి పెరిగాయి. దీనివల్ల ఏంటి? ఏదైతే చైనా ఇన్వెస్ట్మెంట్తో ఎక్స్కవేట్ చేశారో అదంతా మళ్ళీ వెళ్ళి చైనాకే ఉపయోగపడుతుంది, విచ్ ఈజ్ ఎ సెకండ్ మేజర్ రీజన్. అండ్ ద థర్డ్ మేజర్ రీజన్ ఈజ్ వెనిజులా ఈజ్ ఆల్సో ఏ కంట్రీ విచ్ నీడ్స్ వెపన్ ఇంపోర్ట్స్. అంతే కదా? అంటే దానికి కూడా ఆయుధాలు కావాలి కదా. దానికి ఆయుధాలు కావాలంటే ఇదివరకు అంతా కూడా యూఎస్ మీద డిపెండ్ అయ్యేది. బట్ ఆఫ్టర్ టర్న్ ఆఫ్ ద మిలీనియం స్టార్టింగ్ ఫ్రమ్ 2000 China started supplying weapons to Venezuela and now it accounts for the highest supplier of weapons in Venezuela. అంటే వెనిజులా వెపన్ ఇంపోర్ట్స్లో చైనా కాన్స్టిట్యూట్స్ అరౌండ్ 46.72%, విచ్ ఈస్ వెరీ వెరీ హై ఇన్ కంపారిజన్ టు వాట్ ఇట్ వాస్ దేర్ ఇన్ 2000. దిస్ వాజ్ ద థర్డ్ మేజర్ రీజన్. అండ్ వాట్ ఈస్ ద ఫోర్త్ మేజర్ రీజన్ ఆఫ్ అనెక్సేషన్? ఇప్పుడు ఎప్పుడైతే చైనాస్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుందో వెనిజులా స్టార్టెడ్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద సోషలిస్ట్ ఎరేనా. ఎప్పుడైతే సోషలిస్ట్ ఎరేనాకి షిఫ్ట్ అవుతూ ఉందో దెర్ ఇస్ ఎ మేజర్ ఛాన్స్ ఆఫ్ లీడింగ్ టు ఏ క్రైసిస్ లైక్ అంటే
క్యూబన్ మిజైల్ క్రైసిస్ ఏ రకంగా వచ్చిందో వెనిజులా నుంచి కూడా అదే రకమైన సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ రిసోర్టెడ్ టు దిస్ మెజర్ ఎగెన్స్ట్ వెనిజులా విచ్ ఈస్ వెరీ 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 క్లియర్. It is for oil reserves and to stop Chinese tentacles to expand in the American region. ఇది మాత్రమే రీజన్స్ యూఎస్ అనెక్స్ చేయడానికి. వేరే ఏంటి గవర్నమెంట్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ మిషనరీ అనేది సరిగ్గా వర్క్ చేయలేదు. బట్ ఇట్ ఈస్ నాట్ యూఎస్ కన్సర్న్ ఇన్ ఆర్డర్ టు సెట్ రైట్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద రిజర్వ్స్ అండ్ టు స్టాప్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ పర్ మున్రో డాక్ట్రిన్ వేర్ the inimical countries shall be controlled in the US dominant region of North America and the Latin American regions. అందువల్లే ఎవరైతే వెనిజులన్ డిక్టేటర్ ఉన్నాడో మదురోని దించేసి అండ్ టెంపరీలీ కంప్లీట్గా యుఎస్ఏ రూల్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ నియో కల్నిజం విచ్ షల్ బి అవాయిడెడ్ అట్ ఎనీ కాస్ట్. కానీ ఇది ఇండియాకి ఏ రకంగా థ్రెట్ అంటే సింపుల్ థింగ్. ఇండియాకి ఏ రకంగా థ్రెట్ అంటే when you occupy one country obviously the axis అంటే obviously two regions కింద విడిపోతారు. అంటే యూఎస్ డామినేటెడ్ రీజన్ ఒకటి ఉంది, చైనా డామినేటెడ్ రీజన్ ఒకటి ఉంటుంది. ఇండియా ఈజ్ ఎ న్యూట్రల్ కంట్రీ వేర్ ఇట్ వాంట్స్ టు డూ ట్రేడ్ విత్ యూఎస్ యాజ్ వెల్ యాజ్ చైనా యాజ్ వెల్ యాజ్ రష్యా. ఇక్కడ మనకి ఎప్పుడైతే బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతారో ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా ఎకానమిక్ గ్రోత్ అనేది డెంట్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. Right. So in this time we need a strong leadership in our country which we are currently having and we need to continue that. Right. As simple as possible. Thank you. And ఇలాగే మనకి యూఎస్ అగ్రెషన్ అనేది అలా పెరుగుతూ వెళ్తే వాట్ మైట్ బి మేజర్ కన్సర్న్ ఫర్ ద వరల్డ్ అంటే ఇట్ మే నాట్ లీడ్ టు ఎనీ మేజర్ వరల్డ్ వార్. ఎందుకంటే మీరు ఇప్పుడే చూసుంటారు వెనిజులాలో అన్ని పెట్టుబడులు ఉన్నా సరే China did not react aggressively. China is not like Russia. China deals with economic influence. And మీకు తెలుసు యూఎస్ యొక్క డెట్లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద బాండ్స్ ఆర్ హ్యావింగ్ ద హైయెస్ట్. అంటే అరౌండ్ $700 billion చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది యూఎస్ బాండ్స్లో. సో యూఎస్ ఈజ్ ఆల్సో indebted to China. So China does not want to do anything and it wants to increase its economic presence. And it is a new type of warfare where they want to dominate in the economic terms and to exert influence in this neo-imperialistic era. Thank you for listening to this. Thank you.